ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 41, 42 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22 నుండి 40 వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైననుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి కృపలో స్థాపించాలని నేను ప్రభునందు మీ విషయమై ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు నిశ్చయముగా మీకు శుభకరమైన ఆనవాళ్ళని కనుపరుస్తాడు. మీ శత్రువు సిగ్గునొందుతాడు. ఇంతకాలం అవమానం చెందానని, అనేకుల చేత నిందించబడ్డానని, అనేకులను త్రోసివేశారని, తృణీకరించారని, నువ్వు ఎదురు చూస్తున్న ఆ కార్యాన్ని ఇంకా నీ దేవుడు జరిగించలేదేమి అని ప్రశ్నించినటువంటి వారు, దేవుడు నీ జీవితంలో ఏం జరిగించబోతున్నాడో అతి త్వరలో వారే చూడబోతున్నారు. వారి ఎదుట నీ ఒక సాక్ష్యముగా నిలబడబోతున్నావు. ఇదిగో, నా దేవుడు ఈ కార్యం చేశాడు, నా ప్రభు ఈ అద్భుతం జరిగించారు, నా దేవుడు చేసిన కార్యమే ఇది, ఏ మనుషుడు ఈ కార్యం చేయలేడు అంటూ నువ్వు వారికి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయమందును నువ్వు తొందరపడవద్దు. ఆలోచించి ప్రార్థనపూర్వకంగా ఏదైనా ఒక తీర్మానం చేయి. దేవుడు చక్కని అడుగులు ఆయన చిత్తమైన మార్గంలో మిమ్మల్ని వేయించి ఆయన తీసుకుని వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలం మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 22వ వచనం. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దావీదు దేవునికి ఒక విన్నపం చేస్తున్నాడు. అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన కొరకు కాదు, తన ప్రజల కొరకు. దేవుని ఎదుట అతడు అంగలారుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధంతటిని దావీదు చూచాడు. ఆ బాధలు, ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూచి దావీదు హృదయం ద్రవించిపోయింది. దేవా, వీరు నీ ప్రజలే కదా, వారి బాధలలో నుండి నీవు విమోచించాలి, నా మొర్ర ఆలకించు. ఈ విధంగా దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ బాధల్లో ఉండాలని, బాధల్లోనే బతకాలని, బాధలు అనుభవించాలని, నాకు బాధలు కావాలి, బాధ లేకపోతే నాకు చాలా బాధగా ఉంది అని ఎవరు అనుకోరు కదా. ఆ బాధల నుండి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ బాధల నుండి విముక్తి పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోయినాయి, నిష్ప్రయోజనంగా మారిపోయినాయి. అయితే దావీదు వారి పక్షాన ప్రార్థిస్తున్నాడు. అయ్యా, వారి బాధలలో నుండి నీ వారిని విమోచించు. అవును, దేవునికి దావీదు ఈ మాటని ఎత్తి ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ఎందుకనంటే దావీదుకు తెలుసు, నేను నమ్మిన దేవుడు గొప్ప విమోచకుడని, విమోచించగల బలవంతుడని, బలాఢ్యుల చేతుల నుండి తప్పించే దేవుడని. అవును, నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ దావీదు వలె విశ్వసించు. నువ్వు ఏ బాధల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావో,
ఏ బాధలు నిన్ను తరుముతున్నాయో, ఏ బాధ అయితే నీ హృదయాన్ని గుచ్చుకున్నదో, నీ హృదయం గాయపడి ఇక ఎంత మాత్రమును నాకు సహాయకులు ఎవరు లేరు, ఇక ఎవరు రారు అని నీకు నీవే అంగలారుస్తూ నిరాశమయమైనటువంటి ఆ జీవితాన్ని గడుపుతున్నవేమో. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుడు ఈ ఉదయం నీ బాధల నుండి నిన్ను విమోచించడానికి ఆయన పరుగులెత్తి వస్తున్నాడు. నీవు ఆయన వైపు చూడు, నిరీక్షణ కలిగి ఉండు, నిమ్మలం కలిగి ఉండు. నీ భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించు. దావీదు ఎలా మొరపెట్టాడో నీవు కూడా దేవునికి ఆ విధంగా మొరపెట్టు. నిన్ను దేవుడు తప్పకుండా ఈ దినమును విడిపిస్తాడు. నీకొక శుభకరమైన ఆనవాల్ని ఆయన కనపరుస్తాడు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో సిరియన్ల దండు పారిపోయినప్పుడు 4 కుష్ఠరోగులు ఆ సిరియన్ల దండిపేటలోకి వెళ్ళి ఆ బంగారం, ఆ రొట్టెలు, వెండి, విలువైన సామాగ్రి వారు దోచుకొని ఆ తర్వాత వారు బాధపడి, మనమే ఈ విధంగా అనుభవించడం తగదు, మనం రాజుగారికి తెలియచేద్దాం, మన షోమ్రోను పట్టణస్థులు కూడా భోజనం చేసి సంతోషపడతారు కదా, ఇది శుభవర్తమానం గల దినం అని చెప్పి వారు ఏ విధంగా పలికారో, ఈ దినం కూడా నీ జీవితంలో ఒక శుభవర్తమానం దేవుడు తీసుకొస్తున్నాడు. ఇది నీ జీవితంలో ఒక శుభవర్తమానము గల దినం. ఈ దినం నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. ప్రియ దేవుని బిడ్డ, నిన్న ఉన్న నిరాశ, నిన్న ఉన్న బాధ, నిన్న ఉన్న దుఃఖం ఈరోజు ఎంత మాత్రం ఉండదు. అది నిన్ను విడిచి వెళ్ళబోతుంది. దేవుడు నీకొక విమోచన ఆయన తీసుకుని వస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు కృప నీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని మా సమస్త బాధల నుండి విమోచించడానికి మీరు ప్రేమ కలిగి, కృప కలిగి ఉన్నారు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ వేదన, ఏ బాధ, ఏ రోగం, ఏ సమస్య వారిని అతలాకుతలం చేస్తుందో ప్రభువా, ఇప్పుడే వారిని దర్శించండి. వారు పడుతున్న ఆ బాధ నుండి వారిని విడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని ప్రభువా, ఈ దినం వారు పొందుకున్న మేలును బట్టి రేపు వారి సాక్ష్యం ఇచ్చి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.